హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. మనం వంకాయ కర్రీ చేస్తాం కదా, చేసేటప్పుడు ఇట్లా వంకాయలు కట్ చేసుకుని ప్లేట్లో పెడితే ఏంటిదంటే నలుపు రంగులోకి మారిపోతాయి. చూడాలి, ఇట్లా నలుపులోకి మారిపోతాయి. అందుకోసమే ఒక చిట్కా చెప్తాను నేను ఈరోజు. ఇట్లా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని కొంచెం ఒక చెంచా ఉప్పు వేయుర్రి. అందులో వేసినాక మనం కట్ చేసిన వంకాయలు ఉంటాయి కదా, కట్ చేసుకుంటూ ఆ నీటిలో వేయండి. అట్లా నీటిలో వేసి ఉంచితే మనం మిగతా కూరగాయలు కట్ చేసుకున్నంతసేపు ఆ వాటర్లోనే ఉంచాలి. తర్వాత మనం వండేటప్పుడు డైరెక్ట్ వాటర్లో నుంచి తీసి మనము కర్రీ చేయొచ్చు. అట్లా చేయడం వల్ల ఏంటంటే వంకాయలు నలుపు ఎక్కకుండా అలానే ఉంటాయి, ఎలా కట్ చేసినామో అలానే ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. చూడండి, మళ్ళీ వంకాయలలో ఏమన్నా కలర్ కూడా చేంజ్ కావు, ఏమైనా దుమ్ము ధూళి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చూడరు, నేను కట్ చేసి అట్లనే పెట్టుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఆ వాటర్లో నుంచి తీసి కర్రీ చేస్తున్నా. చూడరు వాటర్ ఎట్లా చేంజ్ అయినాయి, వక్కలు మాత్రం చేంజ్ కాలే, అట్లే వైట్ కలర్లోనే ఉన్నాయి. చూడరు, వీడియోలో కనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో, ఎంత చేంజ్ ఉన్నాయో.